హాయ్ అండి. ఇప్పుడు మనము తెలంగాణ కారపూస ఎలా చేసుకోవాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఆంటీ వాళ్ళు కారపూస చేశారు. అందుకు 3 కిలోల బియ్యం పిండి, ఒక కిలో శనగపిండి మనము పట్టించుకోవాలి. జీలకర్ర, ఎల్లిపాయలు, ధనియాలు సేమ్ కానీ ఇది వాటర్ ఇట్లా మెత్తగా నలుగు దీంట్లో వేస్తుంది. ఇప్పుడు చూడు, జస్ట్ కొంచెం పసుపు, కొంచెం ఎంత కాదు అని ఇప్పుడు మిక్సీ చేసుకున్న ఎల్లిపాయ, జీలకర్ర, ధనియాలు పేస్ట్, సాల్ట్ కేజీకి ఇంత, కారం అలా అన్నీ వేసుకున్న తర్వాత మనము ఇలా వాటర్ వేసుకొని పిండిని మెత్తగా మనం పిసుక్కోవాలండి. పిండి చాలా గట్టిగా పిసుక్కోవాలి, లేకపోతే కారపూస సరిగ్గా రాదండి. మనం ఇట్లా మనము కట్టెల పొయ్యి అంటించినాం కదండి. కట్టెల పొయ్యి నూనె మరిగిన తర్వాత ఇలా కారపూస పావు తీసుకుని దానికి మధ్యలో ఆయిల్ సప్లై చేసి మనం కలుపుకున్న పిండి మిశ్రమాన్ని దాంట్లో వేసి ఇలా వీడియోలో చూపించిన విధంగా ప్లేట్కి ఆయిల్ రాసి మనం ఆ ప్లేట్ మీద ఇట్లా ఒత్తుకోవాలండి. డైరెక్ట్గా నూనెలో కూడా ఒత్తుకోవచ్చు, ఇలా కూడా మనము ఒత్తుకోవచ్చు. ఇలా ఒత్తుకున్న తర్వాత మరిగిన ఆయిల్లో దీన్ని వేసుకుందాము. ఇలాగే మిగతావన్నీ చేసుకుందామండి. ఇలా వేసుకున్న తర్వాత వేసుకున్న 3 మినిట్స్కే వెంటనే వీటిని తిప్పేయాలి, ఎందుకంటే ఇవి తొందరగా వేగిపోతాయండి. అందుకే మనం వేసిన వెంటనే ఇట్లా వీడియోలో చూపించిన విధంగా వాటిని తిప్పాలి. ఆల్మోస్ట్ అవి కుక్ అయిపోయినాయి. ఇప్పుడు వాటిని మనం తీసుకుందాము. ఇలాగే అన్నీ ఇట్లానే చేసుకోవాలండి. అంతేనండి, తెలంగాణ కారపూస రెడీ అండి. వీటిని చాయ్లో కానీ గెస్ట్లు వచ్చినప్పుడు పెట్టడానికి ఉపయోగపడతాయి. మంచిగా తీయి, పిచ్చి పిచ్చిగా. ప్లీజ్ అండి నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.